అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజు బెలూన్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఒక పెద్ద న్యూస్ పేపర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఫుల్ ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి పెట్టుకోవాలండి. అలాగే చూడండి నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి. మనం ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి ఈ విధంగా టేపు పెట్టుకొని మూల దగ్గర నుంచి ఈ విధంగా 10 ఇంచులు జరుపుకుంటూ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్గా మనము బెలూన్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనం ఈ విధంగా పేపర్ అయితే కటింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పేపర్ అయితే చుట్టూ కటింగ్ చేసుకోవాలండి. 10 ఇంచులు మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ఇంకా మనకు రౌండ్ షేప్ మాది అయితే వస్తుందండి. మనం లాంగ్ ఫ్రాక్ కింద బాటమ్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఒక పెద్ద ప్లేట్ మాదిరి అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు చూడండి మనము ఈ పేపర్లో ఫోల్డింగ్ వస్తుందండి. మనకు చూడండి ఫోల్డింగ్ కనిపిస్తుంది. ప్లస్ గుర్తు మాదిరి ఈ విధంగా ప్లస్ గుర్తు మాదిరి అయితే వేసుకోవాలండి. వేసుకొని చూడండి ఒక వైపు నుంచి మనము కింది వైపు నుంచి 5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని ఈ పేపర్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. 5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. హాఫ్ సర్కిల్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూడండి ఈ విధంగా 4 మడతలుగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనము చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ మళ్ళా 2 ఇంచులతో మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి. చిన్న సైజు బ్లౌజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా చుట్టూ మనం మూల దగ్గర నుంచి ఫోల్డింగ్ ఉండి మూల వస్తుంది కదా, అక్కడ నుంచి మనము 2 ఇంచులు ఇలా చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కొలిచి చూసుకోండి ఎంత వస్తుందో చూడండి. 4 ఇంచులు వచ్చిందండి మనకు, అంటే 16 ఇంచులు అయితే వస్తుందండి. ఈ విధంగా మనము ఈ రౌండ్ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసేయాలండి. ఇది వచ్చేసి మనకు సంఖ వైపు అయితే వస్తుందండి. ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ వైపు ఇది వస్తుందండి, హ్యాండ్ పొడవు వైపు ఇది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత క్లాత్ మీద ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనం క్లాత్ మీద సరిపోతుందో లేదో ఫస్ట్ చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని చూడండి 8 మడతలు అయితే ఫోల్డింగ్ చేశానండి. 8 మడతలు ఫోల్డింగ్ చేసి పేపర్ ఫుల్ ఫోల్డింగ్ ఏ వైపు ఉందో క్లాత్ని అదే వైపు ఫుల్ ఫోల్డింగ్ ఉండేది వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ అనేది విడదీసుకోవాలండి. ఈ విధంగా విడదీసుకొని నీట్గా సర్దుకోండి. ఈ క్లాత్ అయితే ఎలా పట్టుకుంటే అలా జారిపోతుందండి. ఇక్కడ చూడండి కొద్దిగా మనకు బ్లాక్ కలర్ వచ్చింది కదా, అది వచ్చేసి నేను సంఖ వైపుకి అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా సంఖ వైపు పెట్టేసి చూడండి ఇక్కడ మనము రౌండ్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇంకా మనకు సంఖ భాగం స్టిచ్ చేసేది రౌండ్ షేప్ అయిపోయినండి. ఈ విధంగా జాగ్రత్తగా రౌండ్ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోండి. లేదంటే మీరు మార్కింగ్ వేసేసి పేపర్ పక్కకు తీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేయండి. మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేయండి. పేపర్ ఉంది కాబట్టి నేను కొంచెం నిదానంగా చేస్తున్నానండి. మీరు పేపర్ మార్కింగ్ వేసుకొని పేపర్ పక్కకు తీసుకున్న తర్వాత కటింగ్ చేయండి. మీకు చాలా సింపుల్గా కటింగ్ చేయడానికి వాటం ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా తక్కువ క్లాత్ అనేది తక్కువ కటింగ్ అయిందండి. అందుకని ఇక్కడ నేను రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకొని ఇంకా ఈ కొద్దిగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి నీట్గా. ఈ విధంగా మనము మార్కింగ్ వేసుకొని కటింగ్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. చాలా సింపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.